హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆదిత్య అలేఖ్యాల ప్రేమ గురించి తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ఆనంది, గుండె పగిలేలా ఏడుస్తున్న ఆదిత్య. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆదిత్య ఆనందిల అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని సునంద సింహాద్రి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్తుంది. సింహాద్రి వాళ్ళు హడావిడిగా ఆనంది ఇంటికి వస్తూ ఉంటే అది గమనించిన జ్యోతి సూర్యాలు కూడా ఇక వాళ్ళ వెనకాలే ఇంటికి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత సింహాద్రి కంగారుగా, ఏందమ్మా మమ్మల్ని ఉన్న పలంగా రమ్మని చెప్పారు, ఏమైందమ్మా అని అడుగుతాడు. అప్పుడు సునంద కూడా, ఇది మా అబ్బాయి మీ అమ్మాయికి సంబంధించిన విషయం, అందుకే ఇరు కుటుంబాలు ఉండాలి అని మిమ్మల్ని పిలిపించాను సింహాద్రి గారు అని సునంద అంటుంది. అప్పుడే జ్యోతి సూర్యాలు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి రావడం చూసి, థ్యాంక్స్ జ్యోతి గారు, మీకు కూడా ఆనంది కూతురు లాంటిదే, మీరు కూడా ఈ సమయంలో ఇక్కడ ఉండాలి అని సునంద చెప్తుంది. అసలు ఏమైందో చెప్పండి అమ్మా అని సింహాద్రి అడగగానే ఇక సునంద జరిగిన విషయం మొత్తం కూడా అందరికీ చెప్తుంది. ఆనంది ఆదిత్య అందరిలా కలకాలం కలిసి ఉండాలని పెళ్లి చేసుకోలేదని, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు విడిపోవడానికే పెళ్లి చేసుకున్నారని సునంద చెప్పగానే ఇక సింహాద్రి, పద్మమ్మ, జ్యోతి సూర్యాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పద్మమ్మ, ఏంది బిడ్డ గిట్ల చేసుడేంది అని అంటే, సునంద, ఇలా కాదండి, మీరు ఆనందితో పర్సనల్గా మాట్లాడండి, నేను కూడా మా వాడితో మాట్లాడతాను, రే ఆది పద అని ఆదిత్యని గదిలోకి తీసుకెళ్ళి శశికాంత్, సునంద నిలదీస్తూ ఉంటారు. మరో పక్క ఆనందిని కూడా గదిలోకి తీసుకెళ్ళి జ్యోతి, సూర్య, సింహాద్రి, పద్మమ్మలు నిలదీసి అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆదిత్య, నేను అలేఖ్యని ఇంకా మర్చిపోలేదు కాబట్టే ఆనందిపై ఇష్టం లేకపోయినా కూడా తన మెడలో తాళి కట్టాను, తనని భార్యగా చూడలేకపోతున్నాను అని ఆదిత్య అంటాడు. అది విని శశికాంత్, సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మరో పక్క ఇక ఆనంది తన కోసమే అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం పెట్టి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుందని జ్యోతికి తెలుస్తుంది. దాంతో జ్యోతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు కుట్టి, నా కడుపులో నిన్ను మోయకపోయినా కూడా నువ్వు నన్ను నీ గుండెల్లో మోస్తున్నావు, నా ప్రేమ నీకు నీ ప్రేమ నాకు బలమైతే నా ప్రేమ నీకు బలహీనమైంది, ఎందుకు ఇలా చేసావు కుట్టి, నీ జీవితం ఎటూ కాకుండా చేసుకుంటున్నావు అని జ్యోతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లే జ్యోతమ్మ, నిన్ను కాపాడుకోలేని ఈ జీవితం నాకొద్దు, అందుకే తర్వాత ఏం జరుగుతుందని సోచాయించలేదు, నిన్ను కాపాడుకోవడం కోసం నాకున్న ఒకే ఒక్క అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు, అందుకే అగ్రిమెంట్ పేపర్స్పై సైన్ చేసి ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఇక జ్యోతి, తప్పు చేసావు కుట్టి, అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం చేయకుండా ఉండాల్సింది అని చెప్తూ ఇక ఆనందితో ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు కుట్టి, నువ్వు ఆదిత్యతో కలిసి అనుకుంటున్నావా లేకపోతే విడిపోవాలి అనుకుంటున్నావా అని అంటుంది. అది విని ఆనంది షాక్ అయిపోతుంది. ఏంది జ్యోతమ్మ గట్ల మాట్లాడతావు, ఎవరైనా విడిపోడికి పెళ్లి చేసుకుంటారా, అప్పుడేదో అవసరంతో అలా చేసుకున్నాను, ఆదిత్య గారిని మార్చుకొని మంచిగా మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం, అగ్రిమెంట్ అనేదే లేకుండా చెయ్యాలి అనుకున్నాను, కానీ ఆదిత్య గారు ఇంకా ఆ పేపర్స్ని నమ్ముతున్నారు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇక సూర్య, నువ్విక్కడ ఇలా అనుకుంటున్నావు కుట్టి, కానీ అక్కడ ఆదిత్య ఏమనుకుంటున్నాడో అని అంటూ ఉంటాడు. మరో పక్క ఇక శశికాంత్, రే ఆది, అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుంది
గుర్తొస్తుందా? ఇప్పుడు ఆనంది నీ భార్య, బయటికి వెళ్తే తనని అలాగే చూస్తారు, అలాగే పిలుస్తారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఆనందిని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావని తెలిస్తే అందరూ తన గురించి ఏమనుకుంటాన్రా? నీకు పెళ్లి జరిగినప్పుడు నీకు ఆనందికి పరిచయం లేకపోవచ్చు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ మీకు పెళ్ళయి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో ఆనందిని ఏ ఒక్కసారి భార్యలా చూడలేదా? ఆనందితో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా అని శశికాంత్ ఆదిత్యని నిలదీస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఆనందితో కలిసున్న క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడే సునంద, రేయ్, ఆనంది లాంటి మంచి గుణాలు, మంచి మనసున్న అమ్మాయిని నువ్వు ఎక్కడా తీసుకురాలేవురా. అలేఖ్యకి పెళ్ళైపోయి తను వేరొకరి జీవితంలో ఉంది, ఇంకా నువ్వు తన కోసమే ఆలోచించడం మంచిది కాదురా అని సునంద ఆదిత్యకి నచ్చజెప్తూ ఉంటుంది. ఆదిత్య, లేదు మమ్మీ, నా మనసు అలేఖ్యని మర్చిపోవడానికి ఒప్పుకోవడం లేదు అని అంటే అప్పుడు శశికాంత్, అసలు ఏంట్రా నువ్వు? ఆనంది మంచిదంటావు, తను వేసుకునే బట్టలు బాగున్నాయి అంటావు, తను మంచి మనసున్నది అంటావు, అలాంటి అమ్మాయిని కాకుండా ఇంకెవరి కోసమో ఆలోచిస్తావేంట్రా అని శశికాంత్ అంటాడు. అప్పుడు ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే సునంద, రే ఆది, నీ సంతోషం కోసం ఒక అమాయకపు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం మంచిది కాదురా. ఆనంది నీతో జీవితాన్ని కోరుకుంటుంది, కలకాలం నీతో కలిసి ఉండాలి అనుకుంటుంది. ఆనంది నీతో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావురా. నువ్వే కాదు, నేను, మీ నాన్న, మన ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటుంది. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు తొందరపడి ఆనంది నుండి విడిపోవాలి అనుకుంటే తర్వాత ఆనంది కావాలన్నా కూడా నీకు దొరకదురా అని సునంద చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంది జ్యోతి, సూర్య, సింహాద్రి, పద్మమ్మలతో ఆదిత్యని నా భర్తగా కావాలి, ఆయన లేకపోతే నేను బ్రతకలేను జ్యోతమ్మ, సూర్యబాబు, నేను ఆదిత్య కలిసిండేలా చూడండి అని ఆనంది ప్రాధేయపడుతూ ఉంటే ఇక జ్యోతి, సూర్యాలు కూడా ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటారు. లేదు కుట్టి, నీలాంటి మంచి మనిషిని ఎవరు వదులుకోరు. మీ అత్తయ్య, మామయ్య కూడా అక్కడ ఆదిత్యకి సర్ది చెప్తూనే ఉంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి, వాళ్ళు ఏం చెప్తారో విందాం అని అందరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క సింహాద్రి ఇంట్లో అలేఖ్య నిద్రపోతూ ఉంటుంది. సీను అక్కడే కూర్చొని ఏంటో ఏందో అసలు అమ్మాడి ఇంట్లో ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. ఉన్న పలంగా మామ, అత్త పోయిర్రు, వాళ్ళు పోయిర్రని లాయరమ్మ, సూర్యబాబు కూడా వెళ్ళిర్రు. వీళ్ళందరినీ చూస్తుంటే అక్కడ ఏదో గొడవ అయినట్టే ఉంది. సునందమ్మ మంచిగానే ఉంది కదా, మరి ఇప్పుడు ఏం జరుగుంటుంది అని సీను సతమతమైపోతూ ఉంటాడు. ఇంతలోనే అలేఖ్యకి మెలకువ వస్తుంది. అలేఖ్య కళ్ళు తెరిచి చూసి పెద్దమ్మ కాఫీ అని పిలుస్తూ ఉంటుంది. అది విని సీను, ఓ శిలకమ్మ, నీకు కాఫీ ఇవ్వడానికి అత్తలేదు, ఉండు నేను తీసుకొస్తాను అని సీను అలేఖ్య కోసం కాఫీ కలిపి తీసుకొచ్చి అలేఖ్యకి ఇస్తాడు. అలేఖ్య కాఫీ తాగుతూ, అవును సీను, ఇంత పొద్దున్నే పెద్దమ్మ, పెద్దనాన్న ఎక్కడికి వెళ్ళిర్రు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇంత పొద్దున్నే అని అడుగుతుంది. అప్పుడు సీను, గదా చిలకమ్మ, ఏం జరిగిందో ఏంటో తెలీదు, ఉన్న పలంగా మామ ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పిండు, నేను వచ్చాక అత్త మామ కలిసి మీ అక్కతానికి వెళ్ళిర్రు అని చెప్పగానే అలేఖ్య, ఏంటి సీను నువ్వు చెప్పేది అంటే పెద్దమ్మ, పెద్దనాన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని అంటే అప్పుడు సీను, అవును చిలకమ్మ అని అంటాడు. మరి నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటే నువ్వు పండుకున్నావు కదా చిలకమ్మ, అందుకే నీకు తోడుగా నన్నుంచి వాళ్ళు మాత్రమే వెళ్ళారు అని చెప్పగానే ఇక అలేఖ్య, లేదు సీను, మనం కూడా అక్క దగ్గరికి వెళ్దాం, అక్కని చూడాలనిపిస్తుంది, పద సీను వెళ్దాం అని చిలకమ్మ అంటూ ఉంటే ఇక సీను, ఓ చిలకమ్మ వద్దు, అత్త మామే వెంటనే వస్తానని చెప్పారు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మామ నన్ను తిడతాడు అని చెప్పగానే ఇక అలేఖ్య, లేదు సీను,
పెద్దనాన్నకి నేను చెప్తాను కదా, పద మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అలేఖ్య పదే పదే మారం చేయడంతో ఇక సీను తప్పగా సరే చిలకమ్మ పద, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం గొడవ చేయకుండా నిమ్మలంగా ఉంటానంటేనే తీసుకెళ్తాను అని అంటే అప్పుడు అలేఖ్య అక్కడ నేనే గొడవ చెయ్యను సీను నిజంగా అని చెప్పగానే ఇక సీను అలేఖ్య ఇద్దరు కూడా ఆదిత్య ఇంటికి బయలుదేరుతారు. మరో పక్క ఇక అందరూ హాల్లోకి వస్తారు. ఆదిత్య మాత్రం గదిలోనే ఉండి అలేఖ్య గురించి ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి సునంద గారు ఆదిత్య ఏమంటున్నారు, ఆ అగ్రిమెంట్కి ఇంకా విలువ ఉందనే అంటున్నారా అని అంటే అప్పుడు సునంద అదే మాకు అర్థం కావట్లేదు జ్యోతి గారు, వాడికి ఎలా చెప్పాలో అలా చెప్పాము, తర్వాత వాడిష్టం, కానీ ఆనందిని కోడలిగా వదులుకోవడం మాత్రం మాకు వల్ల కాదు అని సునంద చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది నువ్వు చెప్పు, నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా, ఆదిత్య అంటే నీకు ఇష్టం లేదా అని చెప్పగానే ఇక ఆనంది చాలా ఎమోషనల్ అవుతూ ఏంటత్తయ్య గారు గట్ల మాట్లాడుతుర్రు, నేను ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం పెట్టాను, కానీ ఆదిత్య గారు ఎప్పుడైతే నా మెడలో 3 ముళ్ళు వేశారో అప్పుడే నా జీవితం ఆదిత్య గారితోనే అనుకున్నాను. ఆదిత్య గారి మనసుని మార్చుకొని ఆయన మనసులో స్థానం సంపాదించి అగ్రిమెంట్ పేపర్స్ని చించేయాలి అనుకున్నాను, కానీ ఆదిత్య గారు ఇంకా ఆ అగ్రిమెంట్ గీసిన గీతలోనే ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని ఆనంది అంటూ ఉంటే ఇక శశికాంత్ లేదమ్మా నువ్వు అప్పుడే ఆశలు వదిలేసుకోవద్దు, ఇంకా వాడు మాకు ఏ నిర్ణయం చెప్పలేదు, నీ విషయంలో వాడు ఆలోచిస్తున్నాడు, నిన్ను కూడా వాడు వదులుకోవడం ఇష్టం లేకనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పి శశికాంత్ చెప్తూ ఉంటే అందరూ కూడా ఇక ఆదిత్య గది దగ్గర నిల్చొని ఆదిత్య ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా, తన నిర్ణయం ఏమని చెప్తాడా అని అనుకుంటూ ఉంటారు. మరో పక్క ఇక ఆదిత్య ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆనంది తన కోసం ఎంత చేసిందో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన ప్రాణాలు కాపాడడం, తను లేచి నడవకపోయినా కూడా తనని కంటికి రెప్పలా, ఒక స్నేహితురాల్లా, ఒక తల్లిలా చూసుకోవడం అన్నీ ఆదిత్య గుర్తు చేసుకొని ఆనంది మంచితనాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అలా తెలుసుకొని లేదు నేను చాలా తప్పుగా ఆలోచిస్తున్నాను, నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన అలేఖ్య కోసం ఆలోచించి నేనే సర్వస్వమని బ్రతుకుతున్న ఆనందికి అన్యాయం చేస్తున్నాను, అలా జరగడానికి వీల్లేదు, అలేఖ్య నా గతం, ఇప్పుడు ఆనంది నా భవిష్యత్తు, ఆనంది లేకపోతే నేను సంతోషంగా ఉండలేననిపిస్తుంది, నేనే కాదు నా సంతోషం కోసం కాకపోయినా అమ్మ నాన్నల సంతోషం కోసమైనా నేను ఈ అగ్రిమెంట్ పేపర్స్ని చించేయాలి అనుకుంటున్నాను, అంతకంటే ముందు అలేఖ్య జ్ఞాపకాలని నాలో నుండి తీసేయాలి అని ఇక కవర్లో ఉన్న అలేఖ్య ఫొటోస్ అన్నీ కూడా తీస్తూ ఉంటాడు. అలేఖ్య ఫోటో తీసుకొని అదే పనిగా ఆ ఫోటోని చూస్తూ అలేఖ్యని ప్రేమించినప్పటి విషయాలే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. సారీ అలేఖ్య, నీ పైన ప్రేమని చంపుకోలేకపోయినా కూడా తప్పదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సీను అలేఖ్య ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. సునంద శశికాంత్లు పక్క గదిలో మాట్లాడుకోవడానికి వెళ్తారు. ఇక సునంద ఇంట్లోకి వచ్చి అలేఖ్య అక్క అక్క అని చెప్పి ఆనంది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ఆనంది అందరూ కూడా ఆదిత్య గది దగ్గర నిల్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అలేఖ్య సీను అక్కడికి రావడం చూసి సింహాద్రి ఏంద్ర సీను దివ్యని గీడికి తీసుకొచ్చినవింది అని అంటే ఏం చెప్పమంటావు మామ, ఎంత చెప్పినా కూడా ఆ చిలకమ్మ వినడం లేదు, అందుకే తీసుకొచ్చేశాను అని సీను చెప్తాడు. ఇక ఆనంది కూడా పర్వాలేదులే నాన్న అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది దివ్య ఎలా ఉన్నావు అని అడిగితే నేను బాగానే ఉన్నానక్క, నువ్వెలా ఉన్నావు, బావగారు ఎలా ఉన్నారు, బావగారిని ఇంతవరకు నేను చూడనే లేదు, బావగారు ఎక్కడున్నాడక్క అని అంటే అప్పుడు ఇక ఆనంది బావగారు గదిలో ఉన్నాడు దివ్య అని చెప్పగానే అవునా అని చెప్పి ఇక తలుపులు కొడుతూ
బావగారు బావగారు తలుపు తీయండి అని అంటూ ఉంటుంది. ఇక ఆ పిలుపు విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలెక్య ఫోటోని కాల్ చేసే వాళ్ళల్లా ఆగిపోయి ఆ పిలుపునే వింటూ ఉంటాడు. ఇక దివ్య మాత్రం డోర్ని దబదబా బాత్తు బావగారు తలుపు తీయండి అని అంటూ ఉంటుంది. ఇదేంటి ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను, చాలా దగ్గర వాళ్ళదే ఈ గొంతు, ఎవరై ఉంటారు అని అనుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆదిత్య డోర్ ఓపెన్ చేసి చూసేసరికి తన కళ్ళెదురుగా తను ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య కనిపిస్తుంది. అలేఖ్యని చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అలేఖ్య కూడా ఆదిత్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన తలలో నరాలన్నీ కూడా పట్టేసినట్టు అయిపోయి మీరు మీరు అని అనుకుంటూ అక్కడే కుప్పకూలి పడిపోతుంది. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది దివ్య ఏమైంది దివ్య అని అందరూ అలెక్యని దివ్య దివ్య అని పిలవడం చూసి ఆదిత్యకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి తను అలెక్య కదా, మరి వీళ్ళంతా దివ్య అంటున్నారేంటి? అంటే అమ్మ ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అలెక్యక, అంటే అలెక్యకి పెళ్ళి కాలేదా అని చెప్పి ఇక ఆదిత్య అనుకుంటూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే సునంద శశికాంత్లు కూడా అక్కడికి వస్తారు. ఇక అక్కడికి వచ్చి అలెక్య స్పృహ తప్పి పడిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆదిత్య ప్రేమించిన అలేఖ్య అక్కడికి రావడం ఏంటా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలేఖ్య ఏంటండి, అలేఖ్య ఈ టైంలో ఇక్కడికి వచ్చిందేంటి అని సునంద శశికాంత్ని అడుగుతూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు సునంద అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య మాత్రం మౌనంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే సునంద రే ఆది ఏంట్రా ఇది, అలేఖ్య ఏంటి అని అంటే నాకు అదే అర్థం కావట్లేదమ్మా, కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థమైంది. నువ్వు ఆ రోజు యాక్సిడెంట్ చేసి ఆనంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచింది ఎవరినో కాదు, ఆ దివ్యే ఈ అలేఖ్య అని చెప్పగానే సునంద శశికాంత్ షాక్ అయిపోతారు. ఇక అందరూ కూడా అలేఖ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో కంగారు పడుతూ ఉంటారు. కాసేపటి తర్వాత అలేఖ్యకి మెలకువ వస్తుంది. అలేఖ్యకి మెలకువ వచ్చేసరికి ఆదిత్య అక్కడే ఉంటాడు. అలేఖ్య కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటుంది. కానీ ఎవరు కూడా తనకి గుర్తు ఉండరు. ఎందుకంటే అలేఖ్యకి ఆదిత్యాన్ని చూసేసరికి తన గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది. ఇక ఒక్కసారిగా అక్కడే ఆదిత్య ఉండడం చూసి అలేఖ్య దిగ్గున లేచి కూర్చుంటుంది. ఆది అని చెప్పి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్యాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అది చూసి ఆనంది ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద శశికాంత్లకైతే ఏం చెయ్యాలో అర్థం కాదు, ఆనందికైతే ఏమీ అర్థం కాదు. ఇక అలేఖ్య ఆదిత్యని పట్టుకొని ఆదిత్య ఐ మిస్ యూ ఆదిత్య, నిన్ను మర్చిపోలేకపోయాను, నువ్వు నా ప్రాణం. ఆ రోజు మా వాళ్ళు బలవంతం చేయడంతో నీతో పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాను, కానీ నిన్ను మాత్రం మర్చిపోవడం నా వల్ల కాలేదు. మా వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెళ్లిపీటల నుండి పారిపోయి వచ్చాను. అలా వస్తుంటేనే నాకు యాక్సిడెంట్ అయింది. తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు అది, కానీ చివరికి నేను నీ దగ్గరికి చేరుకున్నాను. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అది, ఐ లవ్ యూ అని చెప్పి అలేఖ్య ఆదిత్య నుదుటిన ముద్దులు పెడుతూ ఇక ఎమోషనల్ అవుతూ ఉండడం చూసి ఆనందికైతే ఏమీ అర్థం కాదు. ఇక ఆదిత్య కూడా మౌనంగానే చూస్తూ ఉండిపోతాడు. ఆదిత్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఒక పక్క ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చింది, మరో పక్క తనే ప్రాణం అనుకుంటున్న బ్రతుకుతున్న ఆనందికి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు. అప్పుడే ఇక ఆనంది ఏంది ఆదిత్య గారు, ఏంది దివ్య నువ్వు మాట్లాడేది అని అంటే, దివ్య ఏంటి, నా పేరు అలేఖ్య, అయినా మీరంతా ఎవరు అని అంటూ ఉంటే అప్పుడే నేను అని ఆనంది చెప్తూ ఉంటే ఇక ఆనంది ఒక్క నిమిషం ఆనంది నీతో మాట్లాడాలి అని ఆనందిని గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఆదిత్య గారు, అసలు దివ్య
దివ్య ఏంటి, తను అలేఖ్య ఏంటి, మీతో అంత చనువుగా ఉంటుందేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆదిత్య, సారీ ఆనంది, నా లైఫ్లో నీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ నా ప్రేమ విషయం నీతో చెప్పలేదు అని చెప్పి ఆదిత్య తన ప్రేమ విషయం మొత్తం కూడా ఆనందితో చెప్తూ ఉంటే ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అలేఖ్య నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం, మా పెద్దవాళ్ళని కూడా కష్టం మీద పెళ్ళికి ఒప్పించాం, కానీ చివరికి నాకు యాక్సిడెంట్ అయి నడకపోయేసరికే వాళ్ళ పేరెంట్స్ తనని ఈ పెళ్లి చేసుకోవద్దని బ్లాక్మెయిల్ చేశారు. దాంతో అలేఖ్య నన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది. కానీ నేను మాత్రం అలేఖ్యని మర్చిపోలేకపోయాను. నీతో అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం అలేఖ్యనే. తను లేకపోయినా కూడా నేను తనని మర్చిపోలేకపోయాను. కానీ చివరికి అలేఖ్య నా దగ్గరికి వచ్చేసింది. ఇక నేను నా మనసులో నీకు స్థానం ఇవ్వలేను ఆనంది అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది ఏడ్చుకుంటూ బయటికి వచ్చి తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. గదిలోకి వెళ్ళి అక్కడే ఉన్న ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని దాన్ని గబగబా తాగేస్తూ ఉంటుంది. ఇక అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.